పాన్ ఇండియా కంపెనీస్ ఉన్నారు. ఇప్పుడు అన్ని సీడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇండియా మొత్తం మేము సప్లై చేస్తాం. ఇక్కడ 150 to 100 టోటల్ 1300+ పీపుల్ వర్క్ దిస్ కంపెనీ ఆన్ వేరోల్స్లో. సో ఓన్లీ 150 to వర్క్ హియర్. వాళ్ళంతా ఏం చేస్తుంటే అక్కడ మార్కెటింగ్, రీసెర్చ్, వాళ్ళు సేల్స్ ఉంటుంది, రీసెర్చ్, ప్రొడక్షన్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళంతా రైతులతో కాంటాక్ట్లో ఉంటారు. డీలర్స్తో, డిస్ట్రిబ్యూటర్స్తో, రైతులతో. రైట్. అంటే వాళ్ళకి సీడ్ సప్లై చేయడం అండ్ వాళ్ళకి గ్రో చేయించడం, వాళ్ళకి అడ్వైజ్ చేయడం. చేసాం. 1986లో కావేరీ సీడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేశాం స్వామి. తర్వాత 1986 నుంచి 2007 సంవత్సరంలో కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ తయారు చేశాం స్వామి. అట్లా మన అంచెలంచెలుగా ఎదిగి మేము ఏంటంటే ప్రతి డబ్బు కూడా ప్రతి వచ్చిన దాంట్లో కూడా మొత్తం ఫోకస్గా వ్యవసాయ కుటుంబంతో వచ్చాము కనుక వ్యవసాయానికే నేను చేయాలని చెప్పి ఆ దృక్పథం చేశాము. అదే మోటివ్తో ఇప్పటి వరకు మన కంపెనీ కూడా అట్లే అవుతున్నది. ఇయర్ ఆన్ ఇయర్ 15% గ్రోత్ కనపడుతున్న స్వామి. అది కేవలం కారణం ఏంటంటే మా రక్తంలో ఉంది ఏంటంటే క్వాలిటీ. ఆ క్వాలిటీతోనే మీరు చూస్తున్న స్వామి, మా ప్లాంటే కానీ, మా ప్రాసెసింగ్ ప్లాంటే కానీ, మా మిషనరీ కానీ, మీ ఆఫీస్ కూడా చూశారు స్వామి. అంటే క్వాలిటీ అనేది ముఖ్యం కనుక ఆ క్వాలిటీ వల్లనే ఇవాళ దినవల్ల మా కంపెనీ ఎంతో టాప్ 3 కంపెనీల్లో ఎదుగుదలకు వచ్చింది స్వామి. కారణం ఏంటంటే స్వామి, దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ దట్ దేర్ ఫర్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ మనీ. సో అవన్నీ తలుచుకుంటే అదొక హిస్టరీ. 45 సంవత్సరాలకి వెళ్ళి ఈ కంపెనీ ఈ స్థాయికి చేసే కారణం ఏంటంటే చెప్పదలుచుకోలేదు స్వామి. దీంట్లో ఈ జర్నీలో వేణు గారు ఇనీషియల్ స్టేజ్లో 25 ఏళ్ళు మాతో ఉండే, తర్వాత వంశీ, తర్వాత మిథున్. ఇప్పుడు ఈ లెగసీని కంటిన్యూ చేస్తాని కోసం మా కొడుకు కూడా ఇక్కడికి, ఈవెన్ దో ఈజ్ డాక్టర్, ఈ సాక్రిఫైస్ చేస్తాను, హెస్ కామెంట్ అని యూ వాంట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. మా ఎంప్లాయీస్ అంతా ఎంత ప్రేమతో అంటే నేను వంశీ, మిథున్, పవన్, దే హ్యావ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ కంపెనీ అని చెప్పి నేను చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కగా దీన్ని తీర్చిదిద్ది ఇంతవరకు తీసుకొచ్చినటువంటి భాస్కర్రావు గారు దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళగలిగే యువతరాన్ని తీసుకొచ్చి వాళ్ళకి బాధ్యతని అప్పగించి వాళ్ళు దీన్ని మరింత పైకి తీసుకువెళ్ళగలగాలి అనే ఒక బాధ్యతని వాళ్ళ మీద పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా